ఐఎమ్ ఫ్రమ్ బేసికలీ చెన్నై మ్యామ్, తమిళనాడు. Oh. ఇక్కడ ఒక అరౌండ్ 15 years నుంచి ఆంధ్రాలో తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మీ క్లినిక్ చెన్నైలో కూడా ఉందా? చెన్నైలో ఉన్నాయి మ్యామ్. బిఫోర్ కరోనా ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో ఉన్నది మేడం మన క్లినిక్. బెంగళూరు, వైజాగ్, తిరుపతి. ఇప్పుడు అదన్నీ తీసేసి ఓన్లీ ఇప్పుడు చెన్నైలో ఉంటుంది, విజయవాడ అండ్ హైదరాబాద్ అండ్ మదురై మేడం. ఇది 4 ప్లేసెస్లో ఉంటుంది మేడం. రైట్. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడుందండి మీ క్లినిక్? హైదరాబాద్లో ప్రస్తుతానికి ఉదయ గుడిమల్కాపూర్, మేదపట్నం గుడిమల్కాపూర్లో ఉంటుంది క్లినిక్. యాక్చువల్లీ ఈ ఆక్యుపంచర్ అనే దాని గురించి జనాల్లో పెద్దగా అవేర్నెస్ లేదు. అవును. తెలిసిన వాళ్ళకి ఒక 20-30% ఏదైనా కొంత ఐడియా ఉండొచ్చు, కానీ అవును. బట్ ఆక్యుపంచర్ అంటే ఏమిటి అసలు? యాక్చువల్లీ మేడం, అక్యూపంచర్ అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడికేషన్. ఇట్స్ టోటల్ మీకు చూడాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 104 సిస్టమ్ ఆఫ్ మెడిసిన్తో రికగ్నైజ్ చేసి ఉంటుంది. దాంట్లో ఫస్ట్గా వచ్చేది అక్యుపంచర్ అనమాట. అల్ఫాబెటికల్ ఫస్ట్ లైన్ వచ్చేది అక్యుపంచర్ అనమాట. ఇది యాక్చువల్లీ 5000 years ఓల్డ్ ఒక సిస్టమ్ మేడం. రైట్. ఇది ఏమైంది, ఎప్పుడు మనము ఒక రీసెంట్ పాస్ట్గా ఇది ఒక మెడికేషన్గా ఒక అక్సెప్ట్ పబ్లిక్ చేసేది ఒక రీసెంట్గా ఒక 2000 years నుంచి ఒక హిస్టరీ చెప్తుంది మేడం. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అక్యుపంచర్ అనేది 5 ఎలిమెంట్ బ్యాలెన్స్తో చేసేది అనమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదంలో ఒక 5 ఎలిమెంట్స్ ఉంటుంది, నేచురోపతిలో 5 ఎలిమెంట్స్, పంచభూతాలు అని చెప్తారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ అక్యుపంచర్లో ఈ పంచభూతాలు వేరే ఒక సీరియల్గా వస్తుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని మూలకం అంటాము, నిలం మూలకం అంటాము, గాలి మూలకం, దెన్ నీళ్ళు మూలకం, దెన్ వుడ్ అని చెప్తాం, మరం మూలకం అంటాం అనమాట. వుడ్ అని చెప్తాం తర్వాత. ఇక్కడ ఆకాశ ఈతర్ అనే మాట రాదన్నమాట. ఇది ఒక్కొక్క ఎలిమెంట్కి వెనకాల ఒక 12 అవయాలు ఉంటుంది. టోటల్ 5 ఎలిమెంట్కి వెనకాల ఒక 12 అవయాలు ఉంటుంది. ఆ 12 అవయాలకు వెనకాల ఒక 9 గ్లాండ్ ఉంటుంది. 9 గ్లాండ్కు వెనకాల రక్తం అనే ఒక ఇది ఉంటుంది అనమాట, ఎసెన్స్ ఉంటుంది. ఆ రక్తంలో ఉన్న ఎసెన్స్ మాత్రమే కీ ఎనర్జీ అనే ఒక మాటలో అక్యుపంచర్లో చెప్తాం మేము. సో 5 ఎలిమెంట్లో ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతుందో అది ఆర్గన్లో మనకు బయట వస్తుంది. ఎప్పుడు ఆర్గన్లో బయటపడుతుందో దాంతో మనము పల్స్ ద్వారా చెక్ చేసి అది నీట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు బాడీ లోపల ఉన్న పంచభూతాలు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ అన్నమాట. అంటే మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్ వస్తే ఫస్ట్ మీరు చూసేది పల్సే? పల్స్ మాత్రమే చూస్తాం మేడం. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ కంప్లైంట్ అన్నమాట. బికాస్ కంప్లైంట్ అని చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కంప్లైంట్ చెప్తే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏ బాధలో ఫీల్ అవుతున్నారు అది మాత్రమే ఫస్ట్ ఎలాబరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి ఉండొచ్చు, లేదా ఒక విధమైన ఒక గ్యాస్ ట్రబుల్ లాగా ఒక బ్లోటింగ్ స్టమక్ ఉండొచ్చు, లేదా కాన్స్టిపేషన్ ఉండొచ్చు. దే ఆర్ టెల్లింగ్ ఓన్లీ ద సిమ్టమ్ మేడం. బట్ రూట్ కాజ్ అనేది ఏమి పంచభూత అవయం లోపల మాత్రమే ఉంటుంది. ఎప్పటిదాకా మనం రూట్ కాజ్ తీయట్లేదు, టెంపరీగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఏం చేస్తుందంట, ఫస్ట్ దే ఆర్ సీ ద సొల్యూషన్ అన్నమాట. ఏమైనా ఒక బాధ వచ్చినప్పుడు సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు ఒక అమ్మకు హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నాడు, అమ్మ నాకు నిన్న నుంచి జ్వరం. అమ్మ ఎక్కడి నుంచి హాస్టల్ ఏం అడుగుతుంది, మందులు వాడేవా అని అడుగుతుంది. బట్ జ్వరం అనేది రోగం లేదనేది జనాలకు తెలియట్లేదు. జ్వరం అనేది ఒక సిమ్టమ్. సో దీని వెనకాల అంత ఉంటుంది మేడం. అందుకు మనము పల్స్ చూసినప్పుడు రూట్ కాజ్ ఏమని తెలిసిపోతుంది. ఏ మూలకంలో ఇంబ్యాలెన్స్ అవుతుంది, నిలంలో అయిందా, అగ్నిలో అయిందా, నీళ్ళు అయిందా, గాలిలో అయిందా అని తెలిసిపోతుంది. అంటిల్ మనం రూట్ కాజ్ ఎప్పుడు చూడకుండా మనం ఓన్లీ సొల్యూషన్ మాత్రం ఇస్తున్నాము, టెంపరీ సొల్యూషన్ దొరుకుతుంది. అగైన్ ఫీవర్ విల్ కమ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నాను. యాక్చువల్లీ నేను మీ క్లినిక్కే వచ్చి అక్కడ మీ పేషెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారో అంతా షూట్ చేద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ మీ క్లినిక్ పక్కన ఏదో వర్క్ నడుస్తుంది, సౌండ్ పొల్యూషన్ ఉంది కాబట్టి రికార్డింగ్ ఇబ్బంది అయిపోతుందని మిమ్మల్ని ఇక్కడ పిలిచిన కారణం. అయితే మా మణిగారికి చూస్తారా ప్రాబ్లం ఏంటంటే? ధారాళంగా చూడొచ్చు. దీంట్లో ఒక యూనిక్ ఫీచర్ ఏమంట, పేషెంట్ షుడ్ నాట్ టెల్ ద డిసీజ్ అన్నమాట. మన క్లినిక్ లో ఒక బోర్డు పెట్టిండాం, మీరు వచ్చినప్పుడు చూడొచ్చు. వైల్ సీయింగ్ ద పల్స్ డోంట్ ఎలాబరేట్ యువర్ సిమ్టమ్ అని చెప్తారు. వాళ్ళ సిమ్టమ్ ఏం చెప్తూ ఉంటారు, 100 సిమ్టమ్ చెప్తూ ఉంటారు, కానీ రూట్ కాజ్ ఒకటే అన్నమాట. సో అలాంటివి ఒక ఇది ఉంటుంది. ఇదిలాగా ఏమంటే ఈవెన్ ల్యాబొరేటరీ టెస్ట్ కూడా మనం అడగండి మేడం. ల్యాబొరేటరీ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటుంది, యూరిన్ టెస్ట్ ఉంటుంది, ఎక్స్రేస్ ఉంటుంది, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఏవి మనం చూడము. అవునా? అవసరం లేదంటున్నాం. రిపోర్ట్ ఏమి చూడకూడదు అనేది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అక్యుపంచర్ ఏమి, ఇట్స్ త్రూ ద పల్స్ మాత్రమే అనమాట. రిపోర్ట్లో ఏముంటుంది, సిమ్టమే తెలుస్తుంది కదా మేడం. ఇప్పుడు నాకు తలలో ఒక పెయిన్ ఉంటుంది, అది సిమ్టమే దొరుకుతుంది, తలలో ఒక సిమ్టమే. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ మాట ఏమంట, ఎక్కడ బాధ ఉంటుందో అది ఓన్లీ సిమ్టమే, వేర్ ఎవర్ ఇట్ ఈస్.
బట్ రూట్ కాజ్ విత్ ఇన్ అవర్ గట్ అంటే గట్ దగ్గర ఉండే ఒక 5 ఎలిమెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలిమెంట్ అగ్ని అంటాము, హార్ట్ అంటాము, నీల మూలకం కడుపు అంటాము, గాలి మూలకం లంగ్స్ అంటాము, నీళ్ళు మూలకం కిడ్నీ అంటాము, వుడ్ మూలకం లివర్ అంటాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఒక థౌసండ్స్ ఆఫ్ డిసీజ్ చెప్పండి, మేము అందరూ కన్క్లూడ్ చేసి ఈ 5 ఎలిమెంట్ లోపల తీసుకొచ్చేస్తాం. 5 ఎలిమెంట్ లోపల తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్కి 2 అవయాలు ఉంటుంది. సో ఈ అవయాల్లో ఏది ఎక్సెస్గా ఉంటుంది, లేదా డెఫిషియన్సీగా ఉంటుంది, లేదా డంప్గా ఉంటుంది. ఇది బ్యాలెన్స్ అన్నమాట, టోటలీ బ్యాలెన్స్ మేడం. సో అక్యుపంచర్కి ఒక్క పేరు ఏమంటే బ్యాలెన్సింగ్ మెడిసిన్, ఎనర్జీ బ్యాలెన్స్. నేను విన్నది ఏంటంటే ఆక్యుపంచర్ అంటే పర్టికులర్గా ఒక ప్రెజర్ పాయింట్స్లో ప్రెజర్ ఇస్తారు అనేది ఒకటి, అండ్ నీడిల్స్ కూడా యూజ్ చేస్తారు అనేది. అసలు యాక్చువల్లీ ఆక్యుపంచర్లో మీరు ఏం చేస్తారు? ఒక డిసీజ్తో ఎవరైనా మీ దగ్గరికి వస్తే వాట్ యూ డూ ఫర్ దెమ్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక చిన్న పిల్లారు మేము 1 to అప్ టు ఫస్ట్ 1 year నుంచి 10 year వరకు వాళ్ళ వెరీ ఫెదర్ స్కిన్ ఉంటుంది, వేరే సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి అక్యుప్రెషర్ ఇస్తారు. అదిలాగా కొంచెం ఏజ్ అడల్ట్ ఉంటున్నారు, వాళ్ళకి అక్యుపంచర్ నీడిల్ అని ఒక నీడిల్ ఉంటుంది, చిన్న వెరీ టినీ నీడిల్ ఉంటుంది, ఆల్మోస్ట్ 1 centimeter 1.5 centimeter లెంత్ ఉంటుంది, సర్ఫేస్ స్కిన్ మాత్రమే అది వాడుతుంది. దీనికి ఒక జనాలకు మధ్యలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అక్యుపంచర్ నీడిల్ పెడితే నరాల్లో ఇంబ్యాలెన్స్ అవుతుంది, మసిల్ లోపల వెళుతుంది, పెద్ద నీడిల్ చూపిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాలి 2 kind of అక్యుపంచర్ సిస్టమ్ ఉంటుంది మేడం. ఒకటి ఏమి క్లినికల్ బేస్డ్, ఒకటి ఏమి క్లాసికల్ బేస్డ్. క్లినికల్ బేస్డ్ ఏమంటే దే ఆర్ యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్. అక్కడ ఏమవుతుంది, పెద్ద నీడిల్ వేస్తారు, ఆ నీడిల్ నరాల వరకు వెళుతుంది అనమాట. నరాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏమంటే నరాల లోపల అది వెళ్ళినప్పుడు ఇట్ విల్ స్టిమ్యులేట్ ద ఎండోర్ఫిన్స్. ఎండోర్ఫిన్ స్టిమ్యులేట్ చేసినప్పుడు వాళ్ళకు ఒక పెయిన్ మేనేజ్మెంట్ అక్కడ తగ్గుతుంది. డెఫినెట్లీ అది గుడ్ ఫర్ పెయిన్, బట్ నాట్ గుడ్ ఫర్ బ్యాలెన్స్ ద సిస్టమ్ అని చెప్తాం. ఈ నీడిల్ స్కిన్ పైన వాడైనప్పుడు చాలా అద్భుతమైన ఒక రిజల్ట్ దొరుకుతుంది. అలాంగ్ విత్ ది సిస్టమ్, అలాంగ్ విత్ ద నీడిల్, వీఆర్ అడ్వైజ్ ద పేషెంట్ టు టేక్ ద రైట్ డయట్ మేము. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్ అని చెప్పాను కదా, 5 ఎలిమెంట్కి ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక టేస్ట్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు రెడ్ శారీ వేస్తున్నారు, ఈ రోజు మీ ఒక అవయం ఆ రెడ్ శారీ అడిగిందన్నమాట. నిజం, బికాస్ అవర్ అక్యుపంచర్ సిస్టమ్ ఇస్ నాట్ ఓన్లీ ద సింపుల్ మెడికల్ ప్రొసీజర్, ఇట్స్ అ లైఫ్ సైన్స్ అంటాము, లైఫ్ లెసన్ అంటాము, వే ఆఫ్ లైఫ్ అంటాము, హోలిస్టిక్ అప్రోచ్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైట్ మీకు కారంగా తిన్నారు, ఈరోజు కారం పడదు, నచ్చదు, కొద్దిగా తీపిగా తినాలని అనిపిస్తుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ ఆర్గన్, యువర్ వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ టాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్కువ మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి, ఒక అవయం ఇంబ్యాలెన్స్. ఒక వ్యక్తి చాలా లేజీగా ఉంటున్నారు, ఒక అవయం ఇంబ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లర్ చూడండి, ఒకే అమ్మకి 2 బాబు ఉంటాడు, ఇద్దరు చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఒక బాబు మంచిగా చదువుతాడు, ఒక బాబు మంచిగా స్పోర్ట్స్ లో ఉంటాడు. మంచిగా చదివే వాళ్ళకు ఒక అవయం బ్యాలెన్స్ గా ఉంటుంది, మంచిగా స్పోర్ట్స్ లో ఉండే వాళ్ళకి ఒక అవయం బ్యాలెన్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సిచ్యువేషన్లో మనం చూడవచ్చు ఏ అవయం వాళ్ళకి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది అనేది మేడం. అంటే ఆక్యుపెంచర్లో ఎస్పెషల్లీ వయసుతో సంబంధం ఏం లేదు అలా అయితే? ఇది క్లాసికల్ అక్యుపెంచర్లో వయసుకి సంబంధమే లేదన్నమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ హోల్ మెడిసిన్, లైక్ హోమియో, ఆయుర్వేదం లాగా కంప్లీట్ సొల్యూషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట మేడం, అది బాడీ మైండ్ సోల్ అంటారు. మనం అన్ఫార్చునేట్లీ సొసైటీ ఏం చేస్తుంది, బాడీ మాత్రం చూస్తుంది, మైండ్ సోల్ చూడట్లేదు. మ్యాక్సిమం మైండ్ చూస్తారు, సోల్తో మర్చిపోతారు. బట్ ఓన్లీ ద సిస్టమ్ ఇన్ ద ప్లానెట్ ట్రీట్ ద సోల్ అని చెప్తాం.